గ్లోబల్ సమిట్ లో రాష్ట్ర ప్రగతిని వివరిస్తామన్నారు తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు. ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే ఈ సమిట్ కి విదేశీ ప్రతినిధులతో పాటు 30 ఎంబసీల ప్రతినిధులు వస్తారని చెప్పారు. విజన్ డాక్యుమెంట్లను సైతం విడుదల చేస్తామంటున్న సీఎస్ రామకృష్ణారావుతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతుంది. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి లక్ష్యం ఏంటి, ఏం చేయబోతుంది అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ గ్లోబల్ సమ్మిట్ అంటే ఏంటి, దీని లక్ష్యం ఏంటి? తెలంగాణ రాష్ట్ర గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 అనేటువంటిది వచ్చే నెల 8వ తేదీ 9వ తేదీ జరగబోతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు కేబినెట్ యొక్క నిర్ణయం మేరకు ఫ్యూచర్ సిటీలో దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు 2 ఉన్నాయి. డిసెంబర్ 8వ తేదీన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఎటువంటి ప్రగతిని సాధించామో, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టామో, ప్రజలకు ఏ రకంగా చేరువాయమనేటువంటిది వివరించడం జరుగుతుంది. 2వ రోజున మనకు ఒక విజన్ డాక్యుమెంట్, అంటే ఒక దార్శనిక పత్రం అనేటువంటి తయారు చేసుకున్నాం. 2047 కల్లా రాష్ట్రం ఎలా ఉండబోతుంది, అది అక్కడ చేరాలని చెప్పంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థలు కానీ ఎలా ఆ మార్పును మనం అందుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దానికి కావాల్సిన పాలసీస్ ఏమిటి, డాక్యుమెంట్స్ ఏమిటి, ఇటువంటివన్నీ కూడా 2వ రోజున చర్చకుంటాయి. అంటే ఈ కార్యక్రమాల్లో విదేశాలకు సంబంధించిన అతిథులు కూడా వస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఏ దేశాల నుంచి వస్తున్నారు, వారికి సంబంధించి ఏర్పడలేదు? ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటని చెప్పంటే ఢిల్లీలోనూ మరి ఇతర ప్రాంతాల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీస్ను సంప్రదించడం జరిగింది. అంతేకాకుండా వారిలో దాదాపు ఒక 30 మంది ఎంబసీస్ ప్రతినిధులు వస్తామని చెప్పన్నారు. వారికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ స్వాగతం పలకడానికి మరి ఇతరత్ర అన్ని రకాల ఏర్పాట్లు కూడా వారు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి, సెషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. 3 లక్షల ట్రిలియన్గా వెళ్తుంది అని చెప్పేసి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీనికి సంబంధించి దానికి ఏ విధంగా దోహదపడుతుంది ఈ 3 లక్షల ఎకనామీకి? ఇప్పుడు మన రాష్ట్రం ఈరోజు చూసినట్లయితే 2025లో $200 బిలియన్ ఎకానమీ ఉంది. ఇది వచ్చేటువంటి 10 సంవత్సరాల్లో 2035 కల్లా $1 ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందాలని చెప్పి, అంతేకాకుండా 2047 కల్లా కూడా $3 ట్రిలియన్ ఈ వ్యవస్థగా రూపాంతరం చెందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎందుకోసం చెప్పంటే దేశం మొత్తం కూడా వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగా 2047 కల్లా కూడా భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి దానిలో తెలంగాణ తన వంతుగా అగ్రగామి రాష్ట్రంగా ఉండాలని చెప్పి దాదాపు దేశంలో 10% ఎకానమీ తెలంగాణ రాష్ట్రం నుంచి రావాలని చెప్పి $3 ట్రిలియన్ యొక్క ఒక టార్గెట్ను మనం నిర్దేశించుకుందాం. దీనికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి, పాలసీస్ ఏముండాలి, చట్టాలు ఏముండాలి, ఆ తర్వాత సులభతర వాణిజ్యం ఎలా ఉండాలి, వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు ఏం రావాలి, ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మానవ వనరులు ఏమిటి, వాటిని ఎలా మనం తీర్చిదిద్దుకోవాలి, ఆ తర్వాత పర్యావరణం ఎలా ఉండబోతుంది, పర్యావరణ సమతుల్యం దెబ్బ తినకుండా ఉండాలని చెప్పి ఏం చేయాలి, ఈ రకంగా అన్ని అంశాలను కూడా విపులంగా ఈ విజన్ డాక్యుమెంట్లో, ఈ దార్శనిక పత్రంలో వివరించడం అనేటువంటి జరుగుతుంది. ఏది ఏమైనా కానీ రాబోయే రోజుల్లో 2047 ఆ సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఎకానమీ 3 లక్షల మిలియన్లకు వెళ్తుందని చెప్పేసి సిఎస్ రామకృష్ణారావు గారు చెప్తున్నారు. అదేవిధంగా డిసెంబర్ 8, 9 తేదీన జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా సిఎస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్